ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఆల్ఫాబెట్ డి ఈరోజు చూద్దాము, ధ్యానిద్దాము. డి, డూ, చేయుడి. దీనికి కీవర్డ్స్గా మూలవాక్యంగా యోహాను సువార్త 2:5 ఇక్కడ కానా అనే విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువుకి తల్లి అయిన మరియ గారు విషయం చెప్పినప్పుడు నా సమయం ఇంకనూ రాలేదని చెప్తారు కదా. అప్పుడు ఆమె ఆ పరిచారకులతో ఆయన మీతో చెప్పునది చేయుడు అన్న మాట చెప్తున్నారు. వాట్స్ ఎవర్ హీ సేయిత్ అంటు యూ డూ ఇట్. డి, డూ అంటే ఈరోజు మనం ధ్యానాంశంగా ఆయన మనకి ఏం చెయ్యమని చెప్తున్నారు. అక్కడ అంశమేమో మరియమ్మ తల్లి గారు పరిచారకులతో చెప్తా ఉన్నారు. మనకి బైబిల్ ప్రకారం దేవుడు మనల్ని ఏం చేయమని చెప్తా ఉన్నారు. ఇది యాక్చువల్లీ మనకి బైబిల్లోనే మొత్తం ఉంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి. మరి మన బైబిలే మనకి దిక్సూచి గైడ్ అయ్యున్నది. మరి అనేక కార్యాలు మనకి బాధ్యతగా ఆజ్ఞలుగా తెలపబడినవి. కానీ ఒక 10 షార్ట్గా మెడిటేట్ చేద్దాము. ఇవి కూడా మరి వాటి సీక్వెన్స్లో ఆల్ఫాబెట్స్ వైజ్ వచ్చినప్పుడు ఇండేటివ్గా ధ్యానిద్దాము. అలాగే ఇప్పుడు ధ్యానించబోతున్న ఈ 10 కూడా మనం ధ్యానించడం మొదలు పెడితే దేవుడు ఏవేవైతే మనకి ఆజ్ఞలుగా చెప్తా ఉన్నారో ఆ ఆదేశాలను మొత్తం మనం ధ్యానించడానికి ప్రాక్టీస్ చేసుకోగలుగుతాము, అలవాటు పడతాం అన్నమాట. మనం మొదటిగా చూసినట్లయితే 10 ధ్యానాంశంలో ఒక 10 మనం ధ్యానిద్దాము. ట్రస్ట్ గాడ్, బిలీవ్ జీసస్. దేవుని నమ్మాలి. మార్కు సువార్త 9:23 ఉంటుంది కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. మరి మనం చాలా మంది నమ్మిక లేకనే అనేకమైన కార్యాలు పొందుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఎవరి నమ్మిక చొప్పున వారికి కార్యాలు జరుగుతాయని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి మన పితరులు అనేకమైన అద్భుతాలను చేశారంటే, అద్భుతాలను వారి జీవితాలలో చూడగలిగారంటే వారు కేవలం నమ్మికతో అన్నమాట. మరి దేవుడు నమ్మికతో మనకు అనేకమైన వరాలను, ఫలాలను, మరి అభిషేకాలను ఇస్తా ఉన్నారు. ఆయన దేవదూతల మీద నమ్మిక ఉంచలేదు, కానీ మన మీద నమ్మిక ఉంచారు. ఆ రీతిగానే మనల్ని కూడా దేవుని నమ్మండి, నన్ను నమ్మండి అని చెప్తా ఉన్నారు. మన పితరులు మరి యొక్కెబేదు గారిని తీసుకున్నట్లయితే మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు 2 years బిలో ఉన్న వాళ్ళని చంపేమని చెప్తా ఉన్నారు. మరి శత్రుకోటలో ఎవరైతే ఆ ఆజ్ఞ పాస్ చేశారో వాళ్ళ ఇంట్లోనే మరి బిడ్డని పెంచుతా ఉన్నది. ఆమెను అడిగితే చెప్తారేమో ఇన్ కేసు ఎలా అంత ధైర్యం ఏంటమ్మా అంటే, నేను దేవుని నమ్మాను, నా బిడ్డని చంపేసే పని అయితే మరి అందరితో పాటే చంపేసేవాడని చెప్తారేమో. పురిట్లోనే చనిపోయేవాడు నా బిడ్డ కాదు, ఈ ఐగుప్తి ఈ చెర నుంచి నా జనాంగాన్ని విడిపించడానికి నా బిడ్డని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి మరి ఆ నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు మరి ఏవి కూడా మొసళ్ళు తినివేయలేదు. నా బిడ్డను క్షేమంగా ఎక్కడ సురక్షితంగా పెంచబడతాడో అక్కడికే చేర్చారు, అదే నా నమ్మకం అని చెప్తారేమో. మరి ఎస్తేరు గారిని కూడా మరి రాణి అయిన తర్వాత ఆ కోటలో తను ఒక్కతే అక్కడ ఉన్నారనమాట. మొర్దెకాయి గారు బయట ఉండి ఆమెడికి ముందుగానే అన్ని గైడెన్స్ ఇచ్చారు కదా, నీ వంశం ఏమి బయటికి చెప్పొద్దు అని. మరి ఆవిడ లోపల ఉండి మరి రాజుగారు పిలవకుండా ఎవరు వెళ్ళకూడదు. మరి అంత ధైర్యంగా ఎట్లా వెళ్ళారంటే, తను సిద్ధపాటు తను కలిగి ఉన్నప్పటికీ మరి వస్తీ రాణిని తొలగించిన దేవుడు, అహశ్వరేషు తొలగించాడు కదా రాణిగా. మరి మిమ్మల్ని మీకు ప్రాణహాని దాకా వచ్చేది కదా యూదురాలని తెలిస్తే అంటే ఆవిడ చెప్తుందేమో దేవుని మీద నమ్మకం. ఎందుకంటే నన్ను చంపేసే పని అయితే ఒక అనామకురాలుగా, ఒక అనాదిగాన్ని చంపేసేవాడు, నన్ను ఆ దీనదశ నుంచి తీసి రాణిగా చేసేవాడు కాదేమో అని చెప్తుందేమో. అలాగే మరి పేతురు గారు 2 సోల్జర్స్ మధ్యలో నిద్రపోతున్నారు. తెల్లారితే మరి ఆయనకి ఉరి శిక్ష ఖాయమైంది. మరి మీకింత నమ్మకం ఏంటంటే అసలు అలా ఎలా నిద్రపోతుంది? చిన్న సమస్య శోధన అయితేనే నిద్ర పట్టదంటే ఆయన చెప్తారేమో నమ్మకం. ఆ నమ్మకం ఎందుకంటే ఆయన ఇచ్చిన పని ఇంకా నేను సంపూర్తి చేయలేదు, నా ద్వారా అనేకమైన కార్యాలు జరగాలని చెప్తారేమో. మరి మనం కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మినప్పుడు మనం ఎంత దాకా వెళ్తాం. ఒక మనిషిని నమ్మినప్పుడు మనం ఏ రీతిగా మనిషితో ఎంత కాలమైనా
ఎంతసేపైనా పయనం చేస్తామో మనం కూడా మన దేవుని నమ్ముకున్నప్పుడు అది ఎటువంటి అసాధారణమైన అసాధ్యమైన పరిస్థితి అయినప్పటికీ మరి మనం ఆయన మీద నమ్మిక ఉంచాము కాబట్టి ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళలేము. ఇలాంటి దృఢమైన విశ్వాసం నమ్మిక మనందరం కలిగి ఉండాలి. ఆయన నన్ను చంపినా సరే అని యోబు గారు అన్నట్టు మరి ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆయన ఆరోగ్యం క్షీణించిపోయినా కానీ మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా. ఆయనకి నమ్మకం, నాకు నేనే సజీవంగా నేను చూస్తానన్న నమ్మకం. మరి ఏ పరిస్థితుల్లో కూడా మరి మన పితరులైతే దేవుని మీద అపనమ్మికను కానీ అవిశ్వాసాన్ని కానీ కలిగి ఉండలేదు కాబట్టి వారి జీవితాలు అనేకమైన అద్భుతాలు వారు చేయగలిగారు, వారు చూడగలిగారు. మరి ఇటువంటి నమ్మకాన్ని ఒక క్రిస్టియన్గా మన అందరం కలిగి ఉండాలి. ఐ ట్రస్ట్ గాడ్, ఏది జరిగితే అది జరగని, నేను దేవుని నమ్మాను, నేను భయపడను, కదలక నిత్యము నిలిచి సియోను కొండ వల్లే ఉంటారు ఆయన నమ్ముకున్నవాడు. సో కొండ ఏ రీతిగా అయితే ఎర్త్క్వేక్ వచ్చినా కానీ కొండ అయితే కదలకుండా ఉంటుంది కదా, అంటే అటువంటి బలమైన శోధనలు కానీ శ్రమల జీవితంలో ఎదురైనప్పటికీ మరి మనం నిశ్చలంగా ఉంటాము. దేవుని నమ్ముకున్న వారికి, క్రిస్టియన్కి అటువంటి నమ్మిక దేవుని మీద కలిగి ఉండాలని మొదటిగా మనం చేయాల్సిన వాటిల్లో మనం దేవుని నమ్మాలి. రెండోదిగా చూసినట్లయితే ప్రీచ్ ద గాస్పెల్, సువార్త ప్రకటించాలి. మరి మార్కు 16:15 యేసే చెప్తా ఉంటారు కదా, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని. సువార్త ఈ దినాలలో చాలా అవసరమైనది. మరి ఎందుకంటే అనేక మంది నశించిపోతా ఉన్నారు, విగ్రహారాధన వైపు, అన్యాచారాల వైపు త్రిప్పబడతా ఉన్నారు. మరి ఇలాంటి టైంలోనే సువార్త ప్రకటించడం కూడా పెద్ద ఛాలెంజ్ అయి ఉన్నది. ఎందుకంటే మరి అనేకమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అల్లర్లు చేస్తూ ఉన్నారు, సువార్తను అణచివేస్తూ ఉన్నారు. ఏదేంటికి అయ్యో సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అని ప్రతి ఒక్కరము నిశ్చయముగా సువార్తలో నీవు నేను కూడా పాలిభాగం అవ్వాలి. మరి కక్ష చేత కానీ మిష చేత కానీ సువార్త ప్రకటించబడాలి. మరి క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదంటున్నారు. సాక్ష్యార్థమైనప్పటికీ సువార్త ప్రకటించబడాలి నిశ్చయముగా. ఎక్కడెక్కడైతే సువార్తకి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, గాస్పెల్ స్ప్రెడ్, GOSPEL మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. గో స్పెల్ ఉచ్చరించడం, యేసునామను ఉచ్చరించుతూ అలాగే ఆయన ప్రేమను ప్రకటించాలి. ఈ సువార్తని, మంచి వార్తని, శుభవార్తని అందరికీ చేరవేయాలి. ఆయన ప్రేమతో ఈ ప్రపంచాన్ని మనం నింపివేయాలి. భూ దిగంతముల వరకు మరి ఆయన మనకి సొత్తుగా ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఈ భూలోకంలో యేసు నామంలో ప్రతి మోకాలు వంచబడాలి. యేసే ప్రభువు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకునేటట్టు మరి మనము సువార్త ప్రకటించబద్దులమై ఉన్నాం. మనం ప్రకటించని పక్షంలో మనం ప్రార్థించాలి. లేదు వెళ్తున్న వారికి మరి ఆర్థిక సహాయాన్ని అయినప్పటికీ మరి అందించగలగాలి. మరి యుద్ధంకి వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళకి ఎంత ఫలం ఉందో మరి సామాన్ దగ్గర కావాలి వారికి కూడా అంతే ఉంది. కాబట్టి వెళ్ళి మనం డైరెక్ట్గా మరి ఆ యుద్ధంలో సువార్త పరిచర్యలు లేకపోయినప్పటికీ వెనకుండి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఆర్థికంగా సహకరిస్తున్నాం కాబట్టి ఆ ఫలంలో మనకు కూడా ఫలాన్ని భాగాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మరి బైబిల్ని ధ్యానించాలి. మరి కీర్తన 1:2 ఉంటుంది కదా, యెహోవా భయభక్తులు ఆయన దివారాత్రము ధ్యానించాలంట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము ధ్యానించాలి. మరి యాక్చువల్లీ చూసినట్లయితే యెహోషువ 1:8 కూడా ఉంటుంది. మరి ఈ ధర్మశాస్త్రంలో రాయబడినవి తప్పిపోకుండా ధ్యానిస్తే నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావని దేవుడు చెప్తా ఉన్నారనమాట. అలాగే శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమి అన్నట్లా నేనేనాడో నశించి ఉందని 119 దావీదు కీర్తన ఉన్నట్టు. అలాగే 119 నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన వాక్యము మన బ్రతికించేది, మన బాధలు నెమ్మదినిచ్చేది. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, అది సాడ్ మూమెంట్ అయినప్పటికీ, శుభకారమైనప్పటికీ మనల్ని బలపరచడానికి, మన నిరీక్షణ పురికొల్పటానికి అన్ని వేళలా చాలిన వాక్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించబడ్డారు.
పొందుపరచడం జరిగింది. అన్ని వయసుల వారికి అన్ని వేళల చాలిన దేవుడు. ప్రతి మాట మరి నిత్యముగా అవి పుటము పెట్టబడినవి. ఏ పరిస్థితులైనా ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట చే మరి నిరీక్షణ కోల్పోయినప్పుడు, నిరాశ నిస్పృహ వల్ల ఆవరించినప్పుడు మన నిరీక్షణని పురికొల్పోతుంది అనమాట. అటువంటి వాక్యాన్ని నిత్యము ధ్యానించాలి. మరి మన హృదయం నిండా వాక్యాన్ని నింపుకున్నప్పుడు మరి ఇతరులు కూడా మనం పంచగలుగుతాం అన్నమాట. ఇతరులు మరి అదే పరిస్థితుల్లో నిరాశలో ఉన్నప్పుడు కానీ, ఇక ఎటూ తోచని పరిస్థితులు అయినప్పటికీ మరి మాట సహాయం ద్వారా వారికి మరి ఉంటది కదా యెషయా గ్రంథంలో, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా 54లో మనం చూడగలుగుతాం అన్నమాట. మరి ఇహలోకపరమైన మాటలు 1000 మాట్లాడిన ఆదరణ ఉండదు కానీ అలసిన వానికి, మరి వాక్యం ద్వారా మనం ఒక్క మాట చెప్పినా కానీ ఆ మాట వారిలో బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది అన్నమాట. మరి నిరీక్షణ పురుకొల్పోతుంది, మరలా ఆశను చిగురింపజేస్తుంది. మరి అటువంటి విధంగా మనం దివారాత్రం ధ్యానిస్తూ ఉంటే మరి కీర్తన 1లోనే ఉంటుంది కదా, మరి నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడే తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడని. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడిపోమంట. అతడు చేయునదంతయు సఫలమగును. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటారు. నీటి కాలువ ఎవరు నాటబడినదే. మరి ఆల్ ద టైం వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఒక ప్లాంట్ ఏ రీతిగా పచ్చగా ఎదుగుతూ మరి సమృద్ధితో ఆ ఫలాలను పువ్వులను ఇస్తుందో, మరి ఆ రీతిగా నిత్యము మరి వాక్యాన్ని హత్తుకొని ఉండేవాళ్ళు, వాక్యాన్ని అంటి పెట్టుకొని ఉండేవాళ్ళు కూడా వారి వారి కాలాలలో ఫలాన్ని ఇస్తారంట. వారు చేసేది మొత్తం సఫలమవుతుంది. మరి మనం వాక్యంతో నింపబడినప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినప్పటికీ అన్నిటిలో ఫలమే జయమే కలుగుతుంది. దేవుని స్తోత్రం. మరి ఆ రీతిగా మనం వాక్యాన్ని ధ్యానించబద్దులమై ఉన్నాము. మరి చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వాటి సీక్వెన్స్లో ఆల్ఫాబెట్ వైజ్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా మనం ధ్యానించుకుందాము. మరి వాక్యము నా మాట బద్దలు చేసేది కాదు, అగ్ని వంటిది కాదని చెప్తారు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రీతిగా మరలా మనం ధ్యానించుకుందాము. అలాగే 4th వన్ చూసినట్లయితే ప్రే ఆల్ ద టైమ్, ఎల్లవేళలా ప్రార్థించాలి. 1 దశలోనిక 5:5లో చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయమని. మరి ఏ పరిస్థితులు అయినప్పటికీ, ఏ అవసరం వచ్చినప్పటికీ మరి ప్రభు పాదాల చెంత, మరి ప్రేయర్ కూడా ఇది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. మెడిటేట్ చేయాలంటే PRAY, P praise, R rejoice, A ask, Y yield. మరి మనం స్తుతులు చెల్లిస్తూ ఆయన అడిగి మరి స్తుతిస్తూ అడిగినప్పుడు పొందుకుంటామని కదా. అలాగే ప్రార్థన ప్రాకారాలను కడుతుంది. మరి మన కుటుంబాలకేమి, బిడ్డలకేమి, సంఘాలకేమి, సమాజానికేమి, మరి దేశాన్ని కూడా కాపాడేది ప్రార్థన మాత్రమే. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ మనం అన్ని వేళల్లో దేవుణ్ణి ప్రార్థించబద్దులమై ఉన్నాము. మరి ప్రార్థన బాగైన వాటిని బాగు చేస్తుంది, కడుతుంది, పడిపోయిన వాటిని కడుతుంది. మరి నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేసి ఇతరుల పాపాలను ఒప్పుకొని ప్రార్థించి మరి పని ప్రారంభించినప్పుడు ఆ యెరూషలేము ఏవైతే కూల్చబడినవో కట్టడం జరిగింది. ప్రార్థనలో అసాధ్యమైనది ఏదీ లేదండి. మనం ప్రార్థనలో పోరాడితే నిత్యముగా ప్రతిదీ పొందుకుంటాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ అది పొందుకుంటాం. మరి ప్రార్థన అనే విత్తనం మనం ఈరోజు విత్తుతున్నామంటే ఆ ఫలాలను నిత్యముగా మనమేమి, మన రానున్న తరాలేమి ఆ ఫలాలను అనుభవిస్తారనమాట. ఆ విజ్ఞాపనలు మరి మనిషి దాటిపోయినా కానీ ప్రార్థన సజీవంగా ఉంటుంది. ఆ విజ్ఞాపనలు ఆల్ ద టైం రానున్న నెక్స్ట్ జనరేషన్కి మంచి ఫలాన్ని, జయాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవిడిగా ప్రార్థనలు ఉంటాయి. మరి అన్ని వేళల్లో ప్రార్థించాలి. మరి మన కోసమే కాదు కానీ మరి అందరి కోసం, ప్రజలందరి రక్షణ నిమిత్తం ప్రార్థించమని లేఖనాల్లో సెలవిస్తున్నట్టు అందరి నిమిత్తం మనం రక్షణార్థమై మరి వారి కాపుదల కోసం ప్రార్థించబద్దులమై ఉన్నాం. అలాగే ప్రైజ్ ఆల్వేస్, సర్వదా ఆయన స్తుతించాలి. మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి బైబిల్ మొత్తంలో చూసినట్లయితే దావీదు గారిలా స్తుతించిన వారు మరొకరు లేరు. మరి తర్వాత యోబు గారు కూడా
ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక అని. మరి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ గాడ్ హ్యాడ్ డన్ ఫర్ యూ. మరి ఏమేమైతే ఆయన కార్యాలు చేశారో అవన్నీ మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటున్నప్పుడు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడా నా జీవితంలో అని మనకే సర్ప్రైజ్, ఆశ్చర్యం కలిగిస్తుందంట. మరి ఏ విషయంలో కూడా ఆయన స్మరించడంలో మనం విస్మరించకూడదు. అని ప్రతిదాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉండాలి. మరి మన బాసులు కానీ, పెద్దవాడిని కానీ, పేరెంట్స్ కానీ వారిని ప్రేజ్ చేస్తూ ఉంటే ఏంటంటే వారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇవ్వటానికి ఇష్టపడతారు. మరి చిన్నప్పుడు స్టోరీస్లో చూసేవాళ్ళం కదా, రాజుని అట్లా ఇట్లాని మెచ్చుకుంటా ఉంటే ఆ మెళ్ళ ఉన్నది పీక్ ఇవ్వటం, ఆ చేతులకున్న కడియాలు ఇవ్వటం, ఇట్లా చూస్తాం కదా. సో మనం కూడా మన దేవుణ్ణి స్తుతించబద్ధులమే ఉన్నాం. మనుషులను కాదు కానీ మనం ప్లీజ్ చేయాల్సింది, సంతోష పెట్టాల్సింది మన స్తుతుల ద్వారా దేవుణ్ణి ప్లీజ్ చేయాలన్నమాట, అని సంతోష పెట్టాలి. అలాగే ఆయన యుద్ధ నుండి ఇంకా అనేకమైన ఘనకార్యాలు మనం చూడగలుగుతాం. మరి ప్రార్థన మంచి ప్రాకారాలను కడితే స్తుతి చెడు కోట గోడలను కూలుస్తుంది అనమాట. మరి ఎరుకో గోడల్ని ఆర్భాటంతో వారు కేకలేస్తే స్తుతులతో కూల్చిన విధంగా ఏవేవైతే మన క్షేమాభివృద్ధికి మరి అడ్డుగా ఉన్నాయో, ఫలాన్ని జయాన్ని చూడనీయకుండా అవరోధంగా ఉన్నాయో ఆ కోట గోడలు కూల్చబడాలంటే నిత్యముగా స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రార్థన పరిస్థితిని మారుస్తే స్తుతి స్థితిని మారుస్తుంది, స్తుతి మృతినే జయిస్తుంది. మరి మధ్యకాలంలో చాలా చూసాం కదా, అనేకమైన మరణకరమైన రోగాలను కూడా తెల్లారుజామున 3 లేచి చేతులెత్తి జస్ట్ స్తుతించడం ద్వారా వాటన్నిటి నుండి విడుదలను పొందుకొని సజీవులుగా ఉన్నారని. మరి స్తుతిస్తే మృతిని జయిస్తారంట. దేవుని స్తోత్రం. ఆల్ ద టైం మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. ఈ స్తుతి అనేది కూడా ఇది కూడా పెద్ద గ్రంథం అవుతుంది అనమాట. ఒక్కొక్కటి నిజంగా ఈ అద్భుత గని నుంచి దేవుడు మనకి అనేకమైనవి బోధిస్తూ ఉన్నారు, మనం నేర్చుకొని మన జీవితంలో అప్లై చేయమని. మరి మనం ఎట్ ఎనీ కాస్ట్ మరి అది స్తుతించే సందర్భం కాకపోయినా మన జీవితంలో, ఎందుకంటే శ్రమగడైన మరి శుభవేళ అయినా కానీ మనం స్తుతించబద్ధులమే ఉన్నాం. మరి యాకోబులో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడమని, మరి ఆ రీతిగా నిత్యముగా అన్ని వేళల్లో మనం స్తుతించబద్ధులమే ఉన్నాం. మరి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాము, మరి సంతోషం కలిగితే కీర్తనలు పాడమని. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మరి యాకోబు 5లో చూడగలుగుతాం అన్నమాట, 13లో. అలాగే పాటలు పాడుతూ కూడా మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తాం కదా, పౌలు శీలలు కూడా చెరసాలలో బొండలతో బిగించినప్పుడు వారు చేస్తున్నది అక్కడ అదే కదా. మరి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి పౌలు శీలలో. మరి ప్రార్థనలో ఈ పాటలు పాడటం అన్నది 2 సైమల్టేనియస్గా. మనం ప్రే అనే దాంట్లో కూడా అదే చూసాం కదా, PRAY. ప్రేలో కూడా ప్రైజ్, రిజాయిస్, ఆస్క్, ఈల్డ్. మనం స్తుతిస్తూనే ప్రార్థనలో కూడా మనం గడుపుతూ ఉంటాం అన్నమాట. అలాగే ప్రతి వేళ అన్ని వేళలా ఆయన్ని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. అలాగే 6th పాయింట్ చూసినట్లయితే ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండాలి. మత్తయి 18:19లో చూస్తాం కదా, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అనను మరి ఏకీభించి ప్రార్థన చేస్తే పరలోకమందున తండ్రి వల్ల అది పొందుకోగలుగుతామంట. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అనను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మరి మనం వే టు హెవెన్లో కూడా ఇది ధ్యానించాము. మరి ఏదైతే ఒక్కరిగా ఉండి మనం ఒంటిగా మన ప్రార్థన మరి ఏదైతే కార్యాలను చూడలేకపోయామో, దేవుని యొద్ద నుండి మనం అడుగుతున్న దాన్ని పొందుకోలేకపోయామో, మరి మనకి మంచి నమ్మకస్తులు ఉంటారు కదా సహవాసం, వారితో కలిపి మనం ప్రార్థించినప్పుడు మరి పరలోకమందున తండ్రి వల్ల మనం పొందుకుంటామంట. మరి హెబ్రీలో కూడా ఉంటుంది కదా, కొందరు సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి విశేషముగా ఒకరికొకరు పురుకొల్పుకుంటూ ఉండాలంట. మరి హెబ్రీలో చూస్తాం మనం, హెబ్రీ 10
24-25లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. దేవుని స్తోత్రం. మరి ఈ దినాలలో మనం నిర్లక్ష్యంగా నిరుత్సాహంగా గడిపే దినాలు కాదు. మరి ఒకరికొకరు ప్రేరేపించుకుంటూ పురికొల్పుకుంటూ మనం ప్రార్థన చేద్దాము. దేశంలో మరి ఈ రీతిగా సంభవాలు జరుగుతూ ఉన్నాయి. మరి దేశంలో రానున్న మరి కొత్త గవర్నమెంట్ కోసం మరి వాళ్ళకి న్యాయం జరిగించులాగన దైవికమైన జ్ఞానాత్మచే అభిషేకించబడులాగన అలాగే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, మరి తెగల మీదకి తెగలు లేస్తూ ఉన్నారు. మరి ఈ రీతిగా జరగకుండా మరి అంత్య దినాలలో దేవుడు చెప్పిన ప్రతి సంభవం కూడా జరుగుతూ ఉన్నది. మరి మనకు మనం సిద్ధపాటు కలిగి ఉంటూ అనేకుల రక్షణార్థమై నశించు ఆత్మల కోసం మనం ప్రార్థిద్దాం. మన బిడ్డల క్షేమం కోసము, కుటుంబ క్షేమం కోసం ప్రార్థిద్దామని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా ప్రార్థించబద్దులమై ఉన్నామని ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ చక్కటి ఫెలోషిప్ను కలిగి ఉండాలన్నమాట. మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది కదా, ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. మరి 1+1 2 అవ్వాలి కదా, అంటే 2000. కానీ ఎన్ని రెట్లు ఎక్కువ అవుతుందో చూడండి. మరి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అటువంటి బలము శక్తి మన ప్రార్థనలకు ఉంటుంది అన్నమాట. మరి ఆ రీతిగా మంచి సహవాసం ప్రతి క్రిస్టియన్ కలిగి ఉండాలి. అలాగే 7th వన్ చూసినట్లయితే లవ్ అదర్స్, ఇతరులను ప్రేమించాలి. మరి గలతీ 5:14లో చూసినట్లయితే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్న మాట మీద బేస్ అయి ఉన్నదంట. మరి చూడండి, యేసయ్య కూడా మంచి ఆజ్ఞ చెప్పినప్పుడు ఇదే కోట్ చేస్తూ ఉంటారన్నమాట. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని. గుడ్ సమారిటియన్లో మంచి సమరయుడు సమయంలో కూడా యేసయ్య ఈ మాట పలుకుతా ఉన్నారనమాట. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించము. మరి మన సెల్ఫ్ని మనం ఏ రీతిగా అయితే ప్రేమిస్తూ ఉంటామో ఆ రీతిగానే ఇతరులను కూడా ప్రేమించబద్దులమే అన్నాం. వారు ప్రేమించపని, ఎందుకంటే ఇతరులు ఏది చెయ్యాలని మనం ఆలోచిస్తామంటామో అది వారికి చెయ్యాలి. మరి ఇతరుల ద్వారా మనం ప్రేమించబడాలని, వారు ఎవరైనా మనకి సహాయం చేయాలని మనం ఏ రీతిగా అయితే అనుకుంటా ఉంటామో వారికి అది చెయ్యాలి. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, యేసయ్య చెప్తారు. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి, ఎందుకంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. మరి 1 కొరింథీలో ఉంటుంది కదా 13:4-8, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది. మరి దేవుడు కూడా జాన్ 3:16లో ఉంటుంది కదా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను. మరి ఆయన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఈ పాపం నుండి, శాపం నుండి ఈ లోకానికి విముక్తిని అనుగ్రహించడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించడం జరిగింది. మరొకసారి 1 కొరింథీయులు 13:4-8 చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అహంకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. మరి 13లో చూస్తూ ఉంటాము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. చూసారా, ప్రేమ, నిజంగా ప్రేమ గురించి కూడా ఒక గ్రంథం, ఇది దేవుడిచ్చిన ప్రేమ గ్రంథమే నిజంగా బైబిల్ కూడా. ఎక్కడ చూసినా దేవుడు ప్రేమించాడు కాబట్టి మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఏమాత్రం ఆయనకి ప్రార్థించకపోయినా, ఆయన స్తుతించకపోయినా, ఆయన నమ్ముకోకపోయినా, మరి ఆయన్ని ధ్యానించడం, ప్రార్థన అంటే మన అవసరాన్ని చెప్తా ఉంటాం. వాక్య ధ్యానం అంటే ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు. మరి ధ్యానిస్తున్నప్పుడు ఏంటంటే ఆయన ప్రేమని, మన పక్షాన ఆయనకున్న అనాది కాల సంకల్పాలని మనం తెలుసుకోగలుగుతాము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు. మరి ఇవేమి మనం చేయకపోయినా, ఆయన చెప్పింది చేయక, మరి ఆయన మనం విస్మరిస్తున్నా కానీ, ఆయన మనం డినై చేస్తున్నా కానీ, నువ్వు నాకొద్దు ఆయన త్రోసివేస్తున్నా కానీ, ఆయన మనల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి చాచిన చేతులతో
మరి వేచి చూస్తూ ఉన్నాడనమాట. నా బిడ్డ ఎప్పుడు వస్తారా అని. మరి 8th వన్ చూసినట్లయితే ఫర్గివ్ అదర్స్, క్షమించాలి. మత్తయి 6:12 చూసినట్లయితే మరి పరలోక ప్రార్థనలో ప్రభువారు నేర్పిస్తూ మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించమని చెప్తా ఉంటారు కదా. మరి అదే అధ్యాయంలో ఉంటుంది, మనం క్షమించబడాలని కోరుకుంటాం కానీ మనం ఇతరుల అపరాధాలను క్షమించకపోతే మనం కూడా క్షమించబడమంట. మరి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉంటారు. మరి ఫర్గివ్ అన్నది, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఫర్గెట్టింగ్, అది మర్చిపోవటం కాదు. క్షమించడం అంటే మనకి మనం నిజంగా హర్ట్ అయ్యి ఉంటే ఇతరుల మాటల ద్వారా కానీ వారి చేష్టల ద్వారా కానీ అది మర్చిపోదాం, లీవ్ అ సైడ్, ఓకే లీవ్ ఇట్ అని అంటాం కాదు. అది ఫర్గెట్ చేయటం కాదు ఫర్గివ్నెస్ అన్నది. అది దేవునికి అప్పచెప్పి ఆ మనసు నాకు ఇచ్చేసయ్య, ఇక దాన్ని నేను తీసి వేసేయాలి నా మనసులో నుంచి. మరి యేసయ్య మన అతిక్రమాల్ని మన అవిధేయతల్ని ఏ రీతిగా తన వీపు వెనక వేసుకున్నాడో, మరి ఒకరి బ్యాక్ వీపు ఏ రీతిగా అయితే చూచుకోమో, ఇక ఇతరులు ఏదైతే మనల్ని క్షమించలేని మాటలు మరి చేష్టలు ఉన్నాయో అవి ఇక మరెన్నటికి జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ రీతిగా మనం క్షమించబద్దులమై ఉన్నాము. మరి మనమైతే చాలా మంది కోరుకునేది అదే, వాడు నన్ను క్షమిస్తే బాగుండు, నా భర్త లేదు నా భార్య నన్ను క్షమిస్తే బాగుండు, నా పేరెంట్స్ క్షమిస్తే బాగుండు, మరి దైవజనులు క్షమిస్తే బాగుండు, లేదు ఆ పలానా విశ్వాసిని హర్ట్ చేశాను వారు క్షమిస్తే బాగుండు, లేకపోతే నా ఎంప్లాయర్ నా బాస్ క్షమిస్తే బాగుండు అని ఇతరుల దగ్గర నుంచి నేను సారీ చెప్తాము. మనం క్షమించబడాలని కోరుకుంటాం కానీ ఇతరులు మనం ఏమాత్రం క్షమించలేము. చిన్న చిన్న తప్పులకే చాలా పెద్ద పనిష్మెంట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటాము. మరి ఆ రీతిగా కాదు. క్షమించకపోతే, నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి యేసయ్య మనల్ని ఏ రీతిగా క్షమించి ప్రేమించి ఉన్నారు. మరి తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మరి తండ్రి దగ్గర నుంచి ఆస్తిలో వాటా తీసుకుని దుర్వ్యాపారం చేసి మరి నేను సంపాదిస్తాను, నా బిజినెస్ నేను చేశాను వెళ్ళాడు. రిక్తుడుగా మరి వచ్చినప్పుడు తండ్రి ఏమాత్రము దూషించలేదు, ద్వేషించలేదు, కానీ మరి హత్తుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి ఆ మలిన వస్త్రాలతో ఆ దుర్వ్యసనాలతో ఉన్న కుమారుణ్ణి అవేమీ ఎక్స్ప్లెనేషన్స్ అడగలేదు. కానీ మరి బిడ్డ నేను చెప్తాననే అనుకున్నాడు, ఇంకా చెప్పకముందే ఏ రీతిగా హత్తుకొని క్షమించి ఉన్నాడో అటువంటి క్షమా హృదయం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నిజంగా నువ్వే హర్ట్ అయి ఉంటే వాడిని క్షమించేసే. విస్తారమైన క్షమాపణ గలవాడు మన దేవుడు. అయినా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. క్షమించండి, క్షమించడం నేర్చుకుందాం. ప్రతి క్రిస్టియన్గా ప్రతి ఒక్కరం కలిగి ఉండాల్సిన అనుభవం ఇది. మరి మత్తయి సువార్తలో కూడా ఉంటుంది కదా 18లో. మరి ఒక రాజుగారు లెక్కలు చూచుకుంటున్నప్పుడు అక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం 36 మిలియన్ ఇవ్వాల్సిన అతన్ని, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను ఓర్చుకోయ్యా, నేను నీకు కట్టేస్తానయ్యా అంటే మరి రాజుగారు క్షమించారు. మరి 50 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తిని మాత్రం చెరసాల్లో వేయించాడు. చూసారా, ఆయన మాత్రం క్షమించబడాలని వేడుకున్నాడు. మరి మనం చేసే విస్తారమైన పాపాలను క్షమించబడాలని కోరుకోవటం కాదు, కానీ ఇతరులను క్షమించే మంచి మనసు మరి మనంతటా మనకైతే రాదు. మరి ఆ విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నేను అందరిని ప్రేమించాలయ్యా, క్షమించాలయ్యా. మరి ఎందుకంటే మనం ప్రేమించబడాలంటే, మనం క్షమించబడాలంటే నిశ్చయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్షమించాలి, ప్రేమించాలి. అదే దేవుడు కూడా మనల్ని ప్రేమించమని క్షమించమని చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగే హెల్ప్ అదర్స్, ఇతరులకి సహాయపడాలి. యాకోబు 1:27 చూస్తాం కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకము అన్న భక్తి ఏదనగా మరి విధవరాండ్రుని తల్లిదండ్రులని బిడ్డని వారి ఇబ్బందులు పరామర్శించడం అంట. అలాగే మత్తయి 25లో కూడా యేసయ్య అంటారు కదా, నేను రోగినై ఉన్నాను, మీరు మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను దర్శించారు, మరి నేను ఆకలితో ఉన్నాను, ఆహారం ఇచ్చారన్నప్పుడు వారు అడుగుతారు కదా, ఎప్పుడు ప్రభు అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టని. మరి అలాగే 1 జాన్లో కూడా ఉంటుంది, మరి తన సహోదరునికి లేమి కలిగి ఉండట చూచి కనికరం చూపించకపోతే తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. మరి
మన రక్త సంబంధుల్లోనే చాలామంది, మన బంధుమిత్రులు, మన ఇళ్ల పక్క చాలామంది దీన దశలో ఉంటారు. మరి లావిష్గా బర్త్డేస్, వెడ్డింగ్స్ ఏదో ఒక సెరమనీ చేసుకొని మనం మాత్రమే సంతోషించడం, సమృద్ధిని అనుభవించడం కాదు, కానీ మరి ఏదో ఒకటి కారణం చూపి ఎవరొకళ్ళు సెలబ్రేషన్ చేసుకుందాం, టూర్లకు వెళ్దాం, రెస్టారెంట్స్కి వెళ్దాం అని చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో బీదలైన వారు ఉన్నారు. వారిని కనికరిస్తే దేవుడు నిజంగా పరలోకమందు మన ఫలాన్ని అధికం చేసే దేవుడై ఉన్నాడు. మరి ఆయన అన్యాయస్తుడు కాదు, రుణస్థుడు కాదు. ఇతరులకి సహాయం చేసే మంచి మనసును, మరి మన హస్తాలను బలపరచమని, సమృద్ధితో నింపమని నిత్యముగా మనం, అయ్యా పెట్టే మనసు కూడా నాకు ఇవ్వయ్యా, ఎందుకంటే పెట్టే మనసు దేవునిది, అటువంటి మనసు నాకు ఇవ్వయ్యా. మరి నిరుపేదలై ఉండి కూడా సంఘాన్ని సహకరించారు అపోస్తుల దినాలలో. మరి వారి స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల ఎత్త పెట్టారు. మరి అటువంటి త్యాగపూరితమైన మనసు ఈ దినాలలో ప్రతి క్రిస్టియన్ కలిగి ఉండాలి. మరి ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, కానీ మనకున్న దాంట్లోనే కొంత బీదలకంటూ, మరి ఒక దైవజనుడి సాక్షి నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. ఆయన ఇనిషియల్ డేస్లోని పరిచర్యకి మరి కానుకలకి ఒకటంట, దశంభాగానికి ఒకటంట, కిట్టి బ్యాంకుల్లాగా బీదలకి మరి చారిటబుల్ ట్రస్ట్ ఏంటి, వారి నోటీస్కి వచ్చిన వారికి సహాయం చేయడానికి ఇంకో కిడ్డీ బ్యాంక్లో పెట్టి మొదటి నుంచి అలా చేస్తూ ఉంటే ఇప్పుడు లక్షల ఆదాయం వచ్చే రీతిగా దేవుడు వృద్ధి పొందించారు ఆ సంఘాన్ని. దేవుని స్తోత్రం. అంటే మనం ఇచ్చినప్పుడు మరి ఆకాశపు వాకిలిని విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళ కుమ్మరించే దేవుడే ఉన్నాడు. మరి మనం ఒక మనిషికి ఇస్తే వారు మరి ఏ రీతిగా రిటర్న్ ఇస్తారో మనకి, మనం బీదలని కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. మరి మనం దేవునికి ఇస్తున్నామన్నట్టు వారికి చేస్తే దేవుడు ఉంచుకుంటాడండి. ఆయన రుణస్థుడు కాదు అసలు. మనం ఇచ్చిన దానికి 100 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన మంచి మనసు తగ్గట్టు మనం కొంచెమే ఇవ్వచ్చు. మరి అది దేవునికి చేస్తున్నట్టు హెల్ప్ అదర్స్, ఇతరికి సహాయం చేసినప్పుడు మరి మన నిస్సహాయ స్థితిలో మనకు అవసరమైన వేళ అద్భుత రీతిగా మన అవసరాలను తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన రానున్న తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. మరి ఆనాడు యోనతాను చేసిన మంచి స్నేహాన్ని బట్టి, నిబంధన బట్టి మెఫీబోషెతుని, మరి కుంటివాడు రాజా మీల్స్ టేబుల్ మీద దావీదు గారు యోనతానుని బట్టి ఏ రీతిగా తన మీల్స్ టేబుల్ మీద రాజుతో పాటు కూర్చుండబెట్టుకున్నాడో మరి తెలియదు కదా రానున్న దినాలు ఏ రీతిగా ఉన్నాయి. మన బిడ్డలకి అది క్షేమంగా, కాపుదలగా, కంచిగా ఉంటది అంటారు కదా, దానం కొద్ది బిడ్డలని. మరి ఈ రీతిగా మనం నిత్యంగా ఇతరులని సహాయం చేయ బద్దులమై ఉన్నాము. మరి క్రిస్టియన్స్ ఎక్కువ మాటలైతే చెప్తారు, కానీ వారి హస్తాలను మాత్రం పిడికిలు బుగిస్తారండి. ఇది ఏ మాత్రం క్రిస్టియన్గా మనకి తగదు. మనం చాలా దుర్దినాలలో ఉన్నాము. మనం ఆస్తిపాస్తులు కూడగొట్టుకుని, మరి కరోనా టైంలో చూసాం కదా, లక్షల రూపాయలు వెచ్చించారు. వారి ఊపిరిని ఎవరు కూడా కాపాడుకోలేకపోయారు. అటువంటి నిస్సహాయ స్థితిలో మరి తనువు చాలించి ఉన్నారు. మరి మేము పుట్టక ముందు విన్నాము అదేంటో స్కై ల్యాబ్ అని. మరి ఆ టైంలో కూడా అందరు తినేశారంట ఉన్నట్టు. మరి ఆ రీతిగా అలాంటి దుర్దినాలు రాకముందే మంచి కార్యాల కోసం వినియోగిద్దాము. దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనకి ఇస్తున్న కొలది మనకు ఇస్తూ ఉంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుడు ధన్యమని లేఖనాలు సెలవిస్తున్నట్టు, మరి బావిలో నీరు చేదుతూ ఉంటే ఇంకా ఏ రీతిగా నూతనంగా నీరు పుడుతూ ఉంటుందో, మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకిస్తూ ఉంటాడు. మరి మనం ఎప్పుడు దేవునికి ఇచ్చేవారిగా, అంటే దేవుడికి అంటే మరి నిస్సహాయులకి, అవసరమైన వారికి మనం ఇస్తూ ఉంటే దేవుడికి మనకి ఇస్తూ ఉంటాడు. మరి ఎంత సమృద్ధితో ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా తీసుకునే వారిగా ఉండరండి. మనం పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా అప్పులు చేసేవారుగా ఉండరు. మనల్ని తల్లగా ఉంచుతారు కానీ తోకగా ఉంచాడు దేవుడు. అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయరు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి హృదయాలను, మరి హస్తాలను బలపరుచుకుందాం. హెల్ప్ అదర్స్, సహాయం చేసే రీతిగా. ఇది మోనిటరీ ఇష్యూసే కాదు, కానీ ప్రార్థన సహాయాన్ని కూడా అవసరమైతే మనము అందించబద్దులమై ఉన్నాము. వారు మరి అవసరంలో ఉన్నారంటే ఆర్థిక సహాయమే ఆల్ ద టైమ్ మే నాట్ వర్క్.
సో ప్రార్థనా సహకారాన్ని కూడా మనం అందించబద్దులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. 10th వన్ చూసినట్లయితే సర్వ్ ద లార్డ్, యెహోవాను సేవించాలి. మరి ఈ రోజుల్లో క్రిస్టియన్ కూడా నామకార్థంగా అనేకమైన అన్యాచారాలు చేస్తూ మరి విగ్రహారాధనకు సంబంధించి కూడా వారికి తెలియకుండానే విగ్రహాలకు సంబంధించి చేస్తూ ఉన్నారు. మరి హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ ఏమి, శంకుస్థాపన సమయాల్లో ఏమి, మరి బిడ్డల శుభకార్యాలు ఏమి, అలాగే మరి బర్త్డేస్ ఏంటి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ మరి ఈ రిచువల్స్ ఫాలో అవుతూ ఉన్నారు. మరి దేవునికి అసహ్యమైన కార్యాలు ఒకటి విగ్రహారాధన. మరి మనం ఇలాంటి ఏవి చేయకూడదు. అసలు దుష్టుడు ఏ రీతిగా అంటే అన్యాచారాల్లోకి నేటి క్రైస్తవ సమాజాన్ని త్రోసివేస్తా ఉన్నాడు అన్నమాట. మరి నేను రోషము గల దేవుడిని, నాకు రావాల్సిన మహిమ ఎక్కడ అంటా ఉన్నాను. మనం మాత్రం ఆయన మాత్రమే సేవించబద్దులమైనాం. మరి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. నిర్గమకాండం 24లో చూస్తాం కదా, 20వ అధ్యాయం 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమును విగ్రహమును చేసుకోకూడదు, వాటి పూజింపకూడదు, వాటికి మనం ఏమాత్రము పూజించకూడదు. మరి ఇదే వాక్యాన్ని ఎత్తిపట్టి మరి యేసయ్య 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు అపవాది చేత శోధించబడ్డప్పుడు మరి యేసయ్య కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలని మరి అపవాదిని గద్దిస్తాడనమాట ఈ లేఖనాన్ని ఎత్తిపట్టి. మరి మనం కూడా ఏ పరిస్థితిలో కూడా మరి దేవుణ్ణి మాత్రమే సేవించాలి. మరి మాథ్యూ 15:9లో ఉంటుంది కదా, యేసు అంటా ఉంటారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని. మరి దేవుడైతే మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని, అలాగే పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో మరి మనము ఆయన్ని సేవించబద్దులమై ఉన్నాము. యెహోవాను స్తుతించడం మంచిది అని మరి కీర్తనలో కూడా ఉన్నట్టు నిత్యముగా ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన్ని మాత్రమే సేవించాలి. మరి షడ్రకు మేషకు అబేద్నెగో ఈ విగ్రహాన్ని మేము పూజించము, మేము సేవించుచున్న మా దేవుడు మిమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా రాజా నీవు నిలబెట్టిన ఈ విగ్రహానికి మేము పూజించము, నమస్కరించమని ఏ రీతిగా అన్నారు. మరి అది ఆ ఫర్నేస్ కూడా 7 times ఇంక్రీజ్ చేసినప్పటికీ మరి వారిని బంధించి తీసుకెళ్ళిన వాళ్ళు కాలిపోయినప్పటికీ అప్పటిలో కూడా స్థిరంతో నిశ్చయతతో వారి విశ్వాసంలో మరి వారి నమ్మికలు ఏమాత్రం ఇంచు కూడా తగ్గకుండా దేవుణ్ణి వారు ఆ సమయంలో కూడా సేవించారనమాట. మరి మనం కూడా దేవుణ్ణి మాత్రమే సేవించబద్దులమని చెప్పుకున్నాం కదా. ఆ విగ్రహారాధన అంటే మెటల్ మాత్రమే కాదు, మెంటల్ మెటీరియల్ కూడా. మెటల్ అంటే చేతితో మనం ఏవైతే లోహాలతో మట్టితో చేస్తూ ఉంటామో అవి. మెంటల్ అంటే రిలేషన్స్, మరి భార్య భర్త, భర్త భార్య, మరి తల్లిదండ్రులని, బిడ్డలని, మరి దేవుని కంటే ఎక్కువగా ఏది మనం ప్రేమించకూడదు. ఆయన్ని మాత్రమే మనం ప్రేమించాలి, ఆయన మాత్రమే మనం సేవించాలి. మెటీరియల్ మనకి కలిగి ఉన్నవి, నాకు ఆ బ్యాగ్ అంటే ఇష్టం, ఆ స్పెక్టికల్స్ అంటే ఇష్టము, ఈ ఫోన్ అంటే ఇష్టము, ఇట్లాంటివి కాదు. ఏ పరిస్థితులు అయినప్పటికీ ఆయన మనం సేవించబద్దులమై ఉన్నాము. మరి మన బిడ్డలు వెళ్ళి వేరే పేరెంట్స్ని, మా పేరెంట్స్ అంటే మనం ఎంత బాధపడతాము, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతేనే బాధపడతామే. మరి యెహోవాను కాకుండా ఇతరుల దేవతలను ఆశ్రయిస్తూ ఉంటే, ఇతరుల మనుషులను ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు. నిత్యముగా మనం ప్రతి క్రిస్టియన్గా మనం మాత్రం మన దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి. ఆయన మాత్రమే పూజార్హుడు. ఆయనే మనల్ని పుట్టించము, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణంలో ప్రవేశించుడు అన్నట్టు ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండని 100వ దావీదు కీర్తనలో చెప్పబడింది. మరి యెహోషువ గారు అన్నట్టు, ఎవరు సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుతామన్నట్టు ప్రతి క్రిస్టియన్ కుటుంబం కూడా ఈ పెద్ద స్టేట్మెంట్, గొప్ప స్టేట్మెంట్ చేస్తే సర్వ ప్రపంచం కూడా
ఆయన్ని మాత్రమే సేవించే కుటుంబాలు అయిపోతాయి. ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన మహిమతో ఈ లోకం నింపబడుతుంది. మరి ఈ రీతిగా ప్రతి క్రిస్టియన్ కూడా చెప్పబడిన ఈ 10 మనము చేయబద్ధులమై ఉన్నాం. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్తున్నది ట్రస్ట్ గాడ్, దేవుని నమ్మాలి, ప్రీచ్ ద గాస్పెల్, సువార్త ప్రకటించాలి, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ధ్యానించాలి, ప్రే ఆల్ ద టైమ్, ఎల్లవేళలా ప్రార్థించాలి, ప్రైజ్ ఆల్వేస్, సర్వదా స్తుతించాలి, ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండాలి, లవ్ అదర్స్, ఇతరులను ప్రేమించాలి, ఫర్గివ్ అదర్స్, ఇతరులను క్షమించాలి, హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయపడాలి, సర్వ్ ద లార్డ్, యెహోవాను సేవించాలి. దేవుని స్తోత్రం. ఇట్టి కృప మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.